అర్ధాలంకారాలు 8 రకాలు. అర్ధాలంకారాలు 8 రకాలు. అర్థాన్ని బట్టి చెప్పే అలంకారాలను అర్ధాలంకారాలంటారు. ఉపమాలంకారము. ఇందులో 4 భాగాలుంటాయి. 1 ఉపమేయం, దేనిని పోలుస్తున్నామో తెలిపేది. 2 ఉపమానం, దేనితో పోలుస్తున్నామో తెలిపేది. 3 ఉపమేయం, పోలికను తెలిపే పదం. లా, లాగా, వలే, పోలే, ఓలే, మాట్కి, కైవడి, భాతి, భంగిన్, రీతిన్, చందన్, కరణిన్, ఎంతయున్, అట్లు మొదలైన పదాలు. 4 సమాన ధర్మం. ఉపమాన ఉపమేయాల్లో ఉండే ఒకే విధమైన ధర్మం ఉండడం. పై 4 భాగాలుంటే దానిని పూర్ణోపమలంకారమని, లేదా ఏదైనా ఒకటి లోపిస్తే దానిని లుప్తోపమలంకారమంటారు. లక్షణం. ఉపమాన ఉపమేయాలకు చక్కని పోలికతో ఎంతో మనోహరంగా వర్ణించి చెప్పటాన్ని ఉపమాలంకారమంటారు. ఓ కృష్ణ, నీ కీర్తి హంసవలే ఆకాశగంగలో వలలాడుచున్నది. ఉపమేయం కీర్తి, ఉపమానం హంస, ఉపమావాచకం వలె సమాన ధర్మం ఓలలాడటం. శకుంతల ముఖం చంద్రుని వలె మనోహరంగా ఉంది. సీత ముఖం చంద్రబింబం వలె అందంగా ఉన్నది. రైతు ముని వలె తెల్లవారుజామునే లేస్తాడు. కిషోర్ లేడిపిల్లలా పరిగెడుతున్నాడు. తోటలో పిల్లలు సీతాకోక చిలుకల్లా అటు ఇటు తిరుగుతున్నారు. ఉత్ప్రేక్షాలంకారము. ఉత్ప్రేక్ష అనగా ఊహ అని అర్థము. లక్షణం. ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పటాన్ని ఉత్ప్రేక్షాలంకారమంటారు. ఆ వచ్చుచున్న ఏనుగు నడగొండయ అన్నట్లున్నది. ఉపమేయం ఏనుగు, ఉపమానం నడకొండ. ఆ నడుస్తున్న ఏనుగును నడిచే కొండలా ఊహించడం జరిగింది. మండే ఎండలు నిప్పుల కొలిమ అన్నట్లు ఉన్నది. ఈ మేఘాలు గున్న ఏనుగుల అన్నట్లున్నాయి. ఆకాశంలోని నక్షత్రాలు కొలనులోని పువ్వుల అన్నట్లున్నాయి. వంగిన చెట్టు కొమ్మ గొడుగు పట్టినట్లుందా అన్నట్లుంది. మీ ఇంటి వాతావరణం పండుగ వాతావరణమా అన్నట్లున్నది. అతిశయోక్తి అలంకారము. అతిశయ ప్లస్ ఉక్తి గొప్పగా చెప్పడం. లక్షణం. ఒక వస్తువు యొక్క స్వభావాన్ని ఉన్నదానికంటే ఎక్కువగా చెప్పటాన్ని అతిశయోక్తి అలంకారమంటారు. ఆ పట్టణమునందలి మేడలు చంద్రమండలాన్ని తాకుతున్నాయి. ఆ పట్టణంలోని మేడలు చాలా ఎత్తుగా ఉన్నాయని చెప్పటం కోసం చంద్రమండలాన్ని తాకుతున్నాయని చెప్పటం జరిగింది. మా ఊళ్ళో సముద్రమంత చెరువు ఉన్నది. కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. హిమాలయ శిఖరాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అభిరామ్ తాడి చెట్టంత పొడవు ఉన్నాడు. స్వభావోక్తి అలంకారము. స్వభావ ప్లస్ ఉక్తి అనగా స్వభావాన్ని చెప్పటం. లక్షణం. జాతి గుణ ధర్మ క్రియాదులచే ఒక వస్తువు యొక్క స్వభావాన్ని ఉన్నది ఉన్నట్లుగా వర్ణించి చెబితే దానిని స్వభావోక్తి అలంకారం అంటారు. ఆలేళ్ళు మెడలెత్తి చెవులు రిక్కించి బెదురు చూపులతో చెంగు చెంగున పరిగెడుతున్నాయి. ఇందు లేళ్ల జాతి స్వభావాన్ని ఉన్నది ఉన్నట్లుగా వర్ణించడం జరిగింది. రూపక అలంకారం. లక్షణం. ఉపమాన ఉపమేయాలకు అభేదమును వర్ణించి చెప్పటాన్ని రూపకలంకారం అంటారు. ఆ రాజు సాక్షాత్ ఈశ్వరుడే. ఉపమేయం రాజు, ఉపమానం ఈశ్వరుడు. రాజుకు ఈశ్వరుడికి భేదం లేదని చెప్పటమే రూపకలంకారము. సంసార సాగరాన్ని ఈదుడ కష్టము. అజ్ఞానాంధకారం తొలగితే మంచిది. నగరారణ్య హోరు నరుడి జీవన ఘోష. ఉపాధ్యాయుడు జ్ఞానజ్యోతులను ప్రకాశింపచేస్తాడు. శ్లేషాలంకారము. లక్షణం. అనేక అర్థాలనిచ్చు పదాలను వాక్యాలందు గూర్చి చెప్పిన శ్లేషాలంకారమంటారు. రాజు కువలయానందకరుడు. రాజు చంద్రుడు, ప్రభువు. కువలయ కలువకు భూమికి. ఆనందకరుడు సంతోషదాయకుడు. మిమ్ము మాధవుడు రక్షించుగాక. మానవ జీవితం సుకుమారం.
మావిడాకులు తెచ్చివ్వండి, వాడి కత్తి తీసుకోండి, ఆమె లత పక్కన నిల్చున్నది. అర్ధాంతరన్యాసాలంకారం. సామాన్యం అనగా లోకోక్తి, విశేషం అనగా ప్రత్యేకమైన సంఘటన. లక్షణం సామాన్యాన్ని విశేషం చేతగాని, విశేషాన్ని సామాన్యం చేతగాని సమర్థించి చెబితే దానిని అర్ధాంతరన్యాసాలంకారం అంటారు. హనుమంతుడు 100 ఆమడల సముద్రమును లంఘించెను, మహాత్ములకు అసాధ్యముండదు. విశేషం 100 ఆమడల సముద్రం లంఘనం. సామాన్యం మహాత్ములకు సాధ్యముండదు. ఇందు విశేషాన్ని సామాన్యం చేత సమర్థించబడింది. దృష్టాంతాలంకారం. దృష్టాంతం అనగా ఉదాహరణ. ఈ అలంకారంలో సమాన ధర్మం ఉండదు, కాకపోతే ధర్మాల మధ్యన పోలిక ఉంటుంది. లక్షణం 2 వాక్యాల యందు ఉపమాన ఉపమేయాల యొక్క వేరువేరు ధర్మాలను బింబ ప్రతిబింబంతో వర్ణించి చెప్పటాన్ని దృష్టాంత అలంకారమంటారు. ఓ రాజా, నువ్వే కీర్తిమంతుడవు, చంద్రుడే కాంతిమంతుడు. పై వాక్యంలో కాంతికి కీర్తికి పోలిక ఉంది. ఈ రెండు అన్ని వైపులా ప్రాకుతాయి. ఉప్పు కప్పు రంబు పద్యము. చదువుది ఎంత గలిగిన పద్యము. దృష్టాంతాలంకారము. ఉదాహరణలు.